వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయం హెడ్ క్వార్టర్ మౌంట్ అబూ విశాఖ జిల్లా తాళ్లవలస సెంటర్ ఇన్ఛార్జ్ బ్రహ్మకుమారిస్ వేణు ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ సెంటర్ ఇన్ఛార్జ్ బ్రహ్మకుమారిస్ లక్ష్మి అక్కయ్య సహకారంతో గీతా పాఠశాల బ్రహ్మకుమారిస్ కృష్ణవేణి ఆధ్వర్యంలో 8 తారీఖున 88వ తిరుమూర్తి వేడుకలు ఘనంగా జరపడానికి 20 గ్రాముల ఆత్మిక సోదరుల 108 కళాశాలతో 4 గంటల నుండి 6 గంటల వరకు పరమాత్మ స్మృతిలో శాంతియాత్రతో ప్రారంభించి 6 గంటల వరకు జరుగును. తదనంతరం గ్రామ ప్రజలతో దీప ప్రజ్వలతో ప్రారంభించి అనేక సంస్కృత కార్యక్రమాలతో మరియు పరమాత్మ పరిచయము సభరాత్రి వరకు 20 గ్రామం నుంచి వచ్చినటువంటి ఆత్మిక సోదరి పాల్గొంటారు. ముఖ్య అతిథి మౌంట్ ఆబు వచ్చినట్టు కుమార్ లేఖ రాజస్వ అశ్వమేధ రుద్ర జ్ఞాన యజ్ఞం విశిష్టత తెలుపుతూ రాత్రి 3 గంటల వరకు జరపబడును అని తెలిపారు. ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయం హెడ్ ఆఫీస్ మౌంట్ ఆబు రాజస్థాన్, విశాఖపట్నం ముఖ్య కేంద్రం తాళ్లవలస బీకే వేణు అక్కయ్య గారి ఆధ్వర్యంలో, అలాగే నర్సీపట్నం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గ్రామంలో బీకే లక్ష్మి అక్కయ్య గారి ఆధ్వర్యంలో, అలాగే శారదానగర్ సెకండ్ లైను బీకే కృష్ణవేణి అక్కయ్య గారు నియమితులై ఉండి నడిపిస్తున్న గీతా పాఠశాల ఆధ్వర్యంలో 88వ శివ జయంతి మహా కార్యక్రమాలు జరపబడుతున్నాయండి. ఓం శాంతి. 88వ త్రిమూర్తి శివ జయంతి మహాశివరాత్రి కార్యక్రమాల వివరాలు. బీకే వేణు అక్కయ్య గారి ఆధ్వర్యంలో, అలాగే నర్సీపట్నం సెంటర్ ఇన్ఛార్జ్ అయిన బీకే లక్ష్మి అక్కయ్య గారి ఆధ్వర్యంలోని, అలాగే శారదానగర్ సెకండ్ లైన్లో గీతా పాఠశాల నిమిత్తమై ఉన్న బీకే కృష్ణవేణి అక్కయ్య గారి ఆధ్వర్యంలో ఈ మహాశివరాత్రి కార్యక్రమాల వివరాలు. 8వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 6:30 వరకు కూడా శాంతి యాత్ర జరపబడుతుంది. ఈ శాంతి యాత్రలో 20 గ్రామాల నుంచి 2000కు పైగా సోదరీమణులందరూ కూడా బ్రహ్మకుమారిస్ పాల్గొంటారు. కలుషాలతో శాంతి యాత్ర శారదానగర్ మొదలుకొని దుర్గమ్మ గుడి, అక్కడి నుంచి అభిద్ సెంటర్ నుంచి వెంకటేపేట, ఆ తదితర ప్రాంతాలన్నీ కూడా శాంతి యాత్ర జరుపుతూ మళ్ళీ కార్యక్రమం ఎక్కడ జరుగుతుందో అక్కడికి శివలింగం ఊరేగింపుతో ఇక్కడికి తిరిగి రాబోతుందండి. తర్వాత 6:30 నుంచి 11:30 వరకు కూడా ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు బీకే లేఖరాజ్ అన్నయ్య గారు మౌంట్ ఆబు నుంచి విచ్చేసి ఉన్నారు. ఆయన తర్వాత ముఖ్య అతిథులుగా హైదరాబాద్ నుంచి వస్తున్న గజల్ రైటర్ శ్రీ మాధవరావు గారు కూడా ఇక్కడికి కార్యక్రమానికి విచ్చేస్తున్నారండి. అలాగే రాత్రి 11:45 నుంచి తెల్లవారు అమృత గడియల్లో 3:30 వరకు కూడా అశ్వమేధ రుద్రజ్ఞాన యజ్ఞ సంకల్ప యజ్ఞం జరుగుతుంది. ఈ యొక్క సదవకాశాన్ని ఈ నర్సీపట్నం గ్రామం ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని, ఈ యొక్క ప్రవేశానికి ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు, ఉచిత ప్రవేశము. అందరూ కూడా ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీర్వాదాలను తీసుకోండి. అలాగే ఇక్కడ మంచు శివలింగం అమర్నాథ్లో మంచు శివలింగ దివ్య దర్శనం ఉంటుందండి. అలాగే వరదాని శివలింగం అమర్నాథ్లో మంచు శివలింగ దివ్య దర్శనం ఉంటుంది. తర్వాత స్వయం అభిషేక శివలింగం ఎవరికి వారే అభిషేకం చేసుకునే సదావకాశం కూడా ఇక్కడ ఉంటుందండి. అలాగే మీ మనసులో సంకల్పం చేసుకుని ఒక చీటి గోల్డ్ బాక్స్లో వేసిన వెంటనే కూడా శివలింగంపై అభిషేకం జరిగే శివలింగం త్రిమూర్తి సందర్భంగా ఈ శివలింగాల దివ్య దర్శనం ప్రజలందరికీ కూడా ఇక్కడ జరుగుతుందండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని ఓం శాంతి బ్రహ్మకుమారిస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయం తరపున అందరికీ కూడా ఆహ్వానం.